లేనివాడిగా బ్రతుకుతున్నాం అనుకో అన్ని విషయాలలో. మరి వాడి నీతి తక్కువడురా అంటారు చూసావా? అన్ని విషయాలలో నీతి లేనివాడిగా నువ్వు ఉన్నప్పుడు అది దుర్నీతి. సకల విషయాలలో, ఒక విషయంలో కాదు. మరి ఆ ఒక్క విషయంలో తప్పుతాడు కానీ అన్ని బాగుంటాయి అనేది కాదు. సకల విషయాలు, ప్రతి విషయము దుర్నీతిగా దేవుడు ఎంచుతాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సకల విషయాలలో దుర్నీతి కలిగి ఉన్నవాడు పాపము. దుర్నీతి, సకల దుర్నీతి పాపము. సకల దుర్నీతి పాపము. మూడో మాట ఏం చదువుకున్నారు? మేలైనది చేయదగి ఉండి దాన్ని చేయలేకపోవటం కాదు, చేసే సామర్థ్యం ఉండి మేలైన విషయాలు నువ్వు చేయదగిన వాడువై ఉండి నువ్వు అది చేయకపోతే అది పాపం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, పాపం అంటే 3 చెప్పాను. ఈ పాపం ఎక్కడ పుడుతుంది? పాపం అంటే ఏందో చెప్పాను. ఈ పాపం ఎక్కడ పుడుతుంది? పాపము ఎక్కడి నుంచో మన దగ్గర రాదు. పాపము బయట వాళ్ళ దగ్గర నుంచి రాదు. పాపము ఎక్కడి నుంచో వచ్చి నిన్ను ఉద్ధరించదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపము ఎందుకు చేస్తారు? ఈ 3 పాపం అని చెప్పాం. ఈ పాపాలు ఎందుకు చేస్తారు? ఆజ్ఞ ఎందుకు అతిక్రమిస్తారు? ఎందుకు దుర్నీతిలో పరిలిపోతూ ఉంటారు? దుర్నీతిలో కొట్టుమిట్లాడుతూ ఉంటారు అన్ని విషయాలలో. ఎందుకు మేలేదని చేయదగుండి చేయలేకపోతారు? ఎందుకు దేవుడి 3టిని పాపంగా ఎంచాడు? సకల విధమైన దుర్నీతి పాపము. మేలైనది చేయగలిగి ఉండి కూడా చేయలేకపోతే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని దేవుడు ప్రత్యేకంగా వీటిని పాపంగా ఎందుకు చేశాడు? మన దృష్టిలో పాపం ఏంది? వ్యభిచారం చేస్తే పాపం, దొంగతనం చేస్తే పాపం, ఆజ్ఞ అతిక్రమిస్తే పాపము, నీ పొరుగువాడి పూసి పుల్లు అంటుకుంటే పాపము. ఈ ఆలోచన చేస్తాం. పాపాలే, ఆజ్ఞలు అవి పాపమే. దేవుడు ప్రత్యేకంగా ఏమన్నాడంటే పాపం అంటే అసలు నా మాట ఆజ్ఞ పాటించకపోతే పాపమేరా. నీ పొరుగువారి భార్యను నువ్వు ఆశించొద్దన్నాడు, వ్యభిచరించొద్దన్నాడు. మనం ఏం చేస్తాం? వ్యభిచారం వేరు, జారత్వం వేరు. వ్యభిచారం అంటేనేమి పెళ్ళయి భార్య ఉండి, వ్యభిచారం వేరు, జారత్వం వేరు. వ్యభిచారం అంటేనేమి ఒక వ్యక్తికి పెళ్ళయి ఉండి అతనికి భార్య ఉండి పరాయి స్త్రీ దగ్గర కనుక వెళ్ళి శారీరకంగా తన సుఖాలు పంచుకుంటే అది వ్యభిచారము. తనకు ఒక భర్త ఉండి పరపురుషుణ్ణి ఆశిస్తే అది వ్యభిచారము. పెళ్లి కాకుండానే శారీరక సంబంధాలు కలిగి ఉంటే అది జారత్వం అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది బిబిలికల్ నాలెడ్జ్లో క్లియర్గా ఆదికాండం టు ప్రకటన గ్రంథం వరకు మన బైబిల్లో ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెట్టారు. ఈ 66 పుస్తకాలు బయట కనీసం 1050 పుస్తకాలు ఉన్నాయి. 66 ఎక్కడ, 1050 ఎక్కడ? కీర్తనలు 150 ఉన్నాయి. దాంట్లో మోషే రాశాడు, కోరా కుమారులు రాశాడు, దావీదు రాశాడు, లేకపోతే అలాగే ఇంకా అనేక మంది రాసినట్టు సొలొమోన్ రాసిన కీర్తనలు ఉన్నాయి. ఇవి బయటే 1005 కీర్తనలు సొలొమోన్ ఒక్కడే రాశాడు. మనకు 150 పెట్టారు దీంట్లో. అంతవరకే నీ ఆత్మీయ పరిమాణము అది నిన్ను పెంచుకోవడానికి ఉపయోగపడే విధంగా ఉన్నారు. నువ్వు కనుక ఇతిహాసాల్లోకి లోపలికి వెళ్తే, నిఘంటువులోకి వెళ్తే, బైబిల్ థియాలజీలో కనుక లోపలికి వెళ్ళగలిగితే దేవుని ఉన్నతమైన ఉపదేశాలను గ్రహించలేని వారిగా ఉంటాం మనం. మన జ్ఞానము చాలదు. ఆయన చెబుతున్న మాట ఏంటంటే పాపం అంటే నువ్వు ఏదేదో ఆజ్ఞలు పాటించుకోవటం కాదయ్యా, వ్యభిచరించటం కాదయ్యా, నీకు ఒక మార్పు కలగాలి, ఇది చేయకూడదనే మనసు కలగాలి. యోబు గారు అంటాడు, నేను పరస్త్రీని చూసి నేను మోహించిన ఎడల, పరాయి అమ్మాయిని, పరాయి వాడి భార్యను చూసి దీంతో స్నేహం చేస్తే బాగుండు, ఏమో శరీరాన్ని ఆశపడితే బాగుండని కనుక నువ్వు అనుకుంటే అంటాడు, నా భార్యను ఇంకొకడు ఆశించును కాక, నా గృహం ముందు మరొకడు నిలబడును కాక అంటున్నాడు.
నేను పరాయవాడి భార్యను చూసి నేను ఆశపడితే నా భార్యను మరొకడు ఆశపడును. అందుకు నా కళ్ళతో నేను ఆజ్ఞని అంటే భాష చేసుకుంటున్నాడు, ఆన చేసుకుంటున్నాను. కళ్ళతో ప్రమాణం చేసుకుంటున్నాడు, నేను పరస్త్రీని చూడును అని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడంతా కూడా గారడీల బోధ ఎక్కువైపోయి కష్టంగా ఉంది పరిస్థితులు. నిజంగా భక్తిగా సేవ చేసుకుని ప్రభు కోసం బ్రతకాలని తెల్ల బట్టలు కాదు, చిరిగిపోయిన బట్టలు వేసుకుని బ్రతికే వాళ్ళని కూడా నమ్మతలేదు. అందుకే లోకంలోకి అబద్ధ ప్రవక్తలు బయలు వెళ్ళి ఉన్నారు కనుక ఆయా ఆత్మల నమ్మక ఏది దేవుని ఆత్మ ఏది దేవుని ఆత్మ కాదో నువ్వు పరీక్షించుకోమని అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాటలు అంటాడు, మా ప్రార్థన వాళ్ళకి పెద్ద పెద్ద సంఘాల వాళ్ళని సేవకుల్ని గౌరవించేవారిగా కాదు, ముందు నీ పక్క వాడిని గౌరవించు, ఆ తండ్రిని గౌరవించు, ఆ తమ్ముడిని గౌరవించు, ఈ చెల్లిని గౌరవించు నేర్చుకోవాలి. ఇదే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది. నేను క్రీస్తును ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని కనుక ద్వేషించినట్లా నువ్వు అబద్ధికుడివి అంటున్నాడు. యేసయ్యనే ప్రేమిస్తున్నావు, యేసయ్యకే లక్షలు ఇస్తున్నావు, పక్కన ఆకలితో ఉన్నవాడికి 5 రూపాయలు లేకపోతున్నావు, నువ్వు అబద్ధికుడివి. అబద్ధికులను, దొంగలను, దోసుకున్న వారు, వ్యభిచారులు పరలోక రాజ్యానికి హక్కుదారులు కారు. నువ్వు పరలోక రాజ్యం వెళ్ళకుండా ఉండాలంటే ఏం అవసరంలా, పక్కన అసహించుకుంటే చాలు నువ్వు నరకానికే. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి నీ సహోదరుని కనుక ద్వేషించినలా, సహోదరి ఉండదు, సహోదరుడని ఉండదు. నీ సహోదరుని కనుక ద్వేషించినలా నువ్వు అబద్ధికుడవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపము మన హృదయాల్లో ఉంచుకుని మనం ఇప్పుడు ఆలోచన చేద్దాం. దేవుని ఆజ్ఞను, దేవుని కట్టడలను, దేవుని విధులను, దేవుని మార్గాలను అనుసరిస్తున్నామా? అనుసరించకపోతే పాపంలో ఉన్నట్టే. అన్ని విషయాల్లో నీతిగా ఉన్నామా? అలా గనక ఉండకపోతే నువ్వు పాపం చేసినట్టే. నువ్వు మేలు చేయగలిగి ఉండి చేయట్లేదా? అయితే తప్పు చేసిన వాడివే, పాపం చేసిన వాడివే. పాపం ఎందుకు చేస్తారు? పాపం ఎక్కడ పుట్టిద్ది? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశల చేత వేడువబడి మరులు గొల్పబడిన వాడై శోధించబడును. దురాశ గర్భము ధరిచి పాపము కనును, కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కనును. ఎక్కడ పుడుతుంది పాపం? ఎందుకు చేస్తున్నారు? వారి స్వకీయమైన ఆలోచన చొప్పున పాపం చేస్తారు. ఆడు పాపంలో తీసుకెళ్ళాడు, వీడు పాపంలో తీసుకెళ్ళాడు కాదు. స్వకీయమైన దురాశలు. నేను అది కావాలి, ఇది కావాలి, ఇది బాగుంది, అది బాగుంది, అది సంపాదించాలి, ఈ డబ్బు కావాలి, హోదా కావాలి, గర్వం కావాలి అని చెప్పి అంటారు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, శరీరం ద్వారా కోరుకునే పాపము, నేత్రాశ చూపు ద్వారా కోరుకునే పాపము, జీవోడంబం గర్వం ద్వారా వచ్చేటువంటి పాపము, ఇవి దేవుడి నుంచి పుట్టినవి కాదు. ఇది స్వకీయమైన దురాలోచనలు. నువ్వేదేదో ఆలోచన చేసి ఈ పొలం వేసి సంపాదించాలి అని ఒక ఆలోచనతో ప్రారంభమైనప్పుడు, ఈ విధంగా ప్రారంభమైనప్పుడు నీ స్వకీయమైన దురాలోచన తప్పునే పాపము వస్తుంది. కానీ ఎవడు బయట నుంచో రావడానికి అర్హత లేదండి దానికి. నీ స్వకీయమైన దురాశల చొప్పున నీవు వేడువబడి మరులు గొలపబడి పాపము చేత నువ్వు శోధించబడతా ఉంటావు. నీలో నుంచి ఆ పాపం పుట్టిద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పాపం అంటే దేవుని ఆజ్ఞను, దేవుని కట్టడను, దేవుని యొక్క విధిని నువ్వు తప్పడం పాపము. సకలమైనటువంటి దుర్మార్గమైన ప్రవర్తనను ప్రవర్తించడం పాపము. మేలు చేయదగి ఉండి కూడా చేయలేకపోవడం పాపము. ఎక్కడ చేస్తే ఎందుకు వస్తుంది అంటే నీకు సకలమైన దుర్నీతి అంతరంగంలో నుంచి దురాలోచన, దుర్నీతి, సకలమైనటువంటి దురాలోచన చేత నువ్వు వేడవబడి ధనం కావాలి, బలం కావాలి, హోదా కావాలి, దర్జా కావాలి, అది కావాలి, ఇది కావాలని దురాలోచన చేత నువ్వు వేడబడి
ఆ వేడవబడిన తర్వాత పాతకాలపు మరులు నుండి కొలపబడినప్పుడు నువ్వు పాపం చేస్తావు. పాపం వల్ల వచ్చు జీతము మరణమని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. పాపం అంటే ఏందో, పాపం అంటే ఏంటో నీకు తెలియాలి. పాపం ఎందుకు చేస్తారో తెలియాలి. దురాలోచన చేత, సకలమైన దురాలోచనల చేత నువ్వు మొరలుగొలుపు పడతావు. పడితే అది పాపము చేయటానికి తార్కాణమవుతుంది. హల్లెలూయా. ఒక వ్యక్తి ఒక ఆడపిల్లను చూసి ఆశపడి ఆవిడతో బంధం తెచ్చుకుని నువ్వు భక్తిగా పెరుగుతూ కూడా మరోసారి ఆ వ్యక్తి కనపడినప్పుడు మరులు గొలపబడతావు. ఇది పాపమో, నీ హృదయములో పుట్టిద్దది. పాపము మరులు గొలపబడుతుంది. పడతావు నువ్వు. దేవుని బిడ్డ, జాగ్రత్తగా ఉండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పాపం అంటే ఏందో నీకు తెలియాలి. పాపం ఎందుకు చేస్తారో తెలియాలి. పాపం అంటే దేవుని ఆజ్ఞ మీరటము. పాపం అంటే దుర్నీతిలో నడవడం. సకలమైన దుర్నీతి పాపము. అనేకమైనటువంటి దురాలోచనలతో నీతిని తప్పి నడవటం పాపము. మేలు చేయదగి ఉండి కూడా ఒక వ్యక్తికి నువ్వు ఒక 100 రూపాయలు ఇవ్వదగి ఉండి కూడా నువ్వు ఇవ్వలేకపోవటం అనేది, నీ మనసును దిట్టపరుచుకోవడం అనేది పాపము. ఎక్కడి నుంచి పుడుతుంది ఇది? సకలమైన దుర్నీతి నుంచి ఈ పాపము పుట్టిద్ది. అది నిన్ను మరులు గొలపబడి మరణానికి తీసుకెళ్ళిపోద్ది. కాబట్టి క్రైస్తవులమైన మనము పాపం మనలోకి ఎందుకు వచ్చిందో, పాపం మనలో ఎలా పనిచేస్తుందో మనం ఎరిగి ఉండేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఒక మాట ఉంటుంది, దేవా నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడెవడయ్యా? దేవుని మందిరములో, దేవుని గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నీతో నివసించదగిన వాడెవడు? సియోను పర్వతం మీద నివసించదగిన వాడెవడు? ఎవడంటే తన ప్రవర్తనంతయు యథార్థముగాను నీతిని అనుసరించి నడిచేవాడును, హృదయపూర్వకముగా నిజం పలుకువాడు. హల్లెలూయా. తన ప్రవర్తనంతా ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అవునయ్యా, పురుషుడిమే గాని పురుషుడిమి కాక, బలవంతుడిమే గాని బలవంతుడిగా కాక, మగాడిమే గాని మగతనము లేనివాడిగా దేవుడి కోసం నువ్వు త్యాగపూరితంగా ఉన్నప్పుడు నీ ప్రవర్తనలో యథార్థత ఉంటుంది. నీ ప్రవర్తనంతయు యథార్థముగా నీతిని అనుసరించి నడుస్తూ హృదయపూర్వకముగా నిజం పలికేవాడు దేవునితో పాటు ఉంటాడు. దేవుడి మందిరంలో ఆయన యొక్క గుడారములో అతిథిగా ఉంటాడు. సియోను అనగా దేవుని పర్వతము. ఆ సియోను పర్వతం మీద దేవుడితో కూడా నివాసం ఉండేవాడిగా ఉంటావు. పాపము చేసేవాడు అక్కడ ఉండడు. పాపము యొక్క పరిపక్వతలో ఉన్నటువంటి వాడు అక్కడ ఉండడు. పాపం హృదయంలో నుంచి చెరుపుకోలేని వాడు ఉండడు. నీతిమంతుడిగా బ్రతకలేని వాడు దేవుడి గుడారంలో ఉండలేడండి. పాపం అంటే ఎందు ముందు నువ్వు తెలుసుకోవాలి. ఆజ్ఞ అతిక్రమ నీ పాపం ఉందో లేదో నువ్వు చూసుకో. దేవుని మాట వింటున్నావో లేదో ఒకసారి పరిశీలన చేసుకో. దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నావో లేదో ఒకసారి ఆలోచన చేసుకో. దేవుడి కట్టలను అనుసరిస్తున్నావో లేదో చూసుకో. అవి తప్పితే నువ్వు పాపం ఉండట్టే నీలో. సకల దుర్నీతి, నీతిగా అన్ని విషయాల్లో బ్రతుకుతున్నావా? కుటుంబ విషయంలో బ్రతుకుతున్నావా? సమాజంలో బ్రతుకుతున్నావా? వ్యక్తిగతంగా బ్రతుకుతున్నావా? నీ మాట ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉంది? సకలమైనటువంటి దుర్నీతిలో నువ్వు బ్రతుకు గనక ఉంటే, ఒక దాంట్లో బాగుంటే ఒక దాంట్లో బాగపోయినా నీలో పాపం ఉండట్టే. మూడోది, మేలు చేయదగిన వాడివై ఉండి మేలు చేయలేకపోతే, 10 రూపాయలు ఇవ్వదగిన వాడిగా ఉండి ఇవ్వలేకపోతే, ఒక వ్యక్తి ఆపదలో ఉన్న వ్యక్తికి 10 రూపాయలు దేవుడికి ఇస్తే, దేవుడికి ఇచ్చిన దాంట్లో నుంచి ఆ వ్యక్తికి సాయం చేయకపోతే నువ్వు పాపంలో ఉండట్టే. ఎందుకు వస్తాయి ఇవి? నేను దాచుకోవాలి, నేను పూడ్చుకోవాలి, బ్యాంక్ అకౌంట్లో ఉండాలి, ఎల్ఐసీలు ఉండాలి. నాకు ఏ ఎల్ఐసీలు లేవు, సిమ్ కార్డు తప్ప నా పేరే ఉండదు. ఉండగలవా నువ్వు? బలిపేట మీద చెప్తున్నా, సిమ్ కార్డు తప్ప నాకేం లేదు. ఏదైనా నిత్యం మా నాన్న ఇచ్చాడు. నా భార్య ఉద్యోగం చేసుకున్న ఎస్ఆర్లో కూడా నా పేరుతో పిల్లల పేరు పెట్టుకో, ఎల్ఐసిలో పిల్లల పేరు పెట్టుకో. నేను ప్రభు కోసం బ్రతుకుతాను. ఈ జీవితం ఉన్నంతకాలం దేవుడి కోసం బ్రతికి దేవుడు పిలిస్తే వెళ్ళిపోతానని చెప్పి నిష్ట కలిగి ఉన్నాను. నా భక్తిని నేను కాపాడుకున్నాను. సకలమైన దుర్నీతి నీలో పాపమును పుట్టిస్తుంది. అది మరులు గొలపబడుతుంది, నిన్ను ఈడ్చివేస్తుంది. పాపం వల్ల వచ్చు జీతం మరణము. మరణానికి నీకు దారి తీస్తుంది. ప్రభు దగ్గర ఉండలేవు నువ్వు. ఆయన గుడారంలో అతిథిగా ఉండలేవు నీవు. ఆయన సియోను పర్వతం మీద ఆయనతో పాటు నివసించలేవు నీవు. ఎందుకంటే నీ ప్రవర్తన యథార్థంగా లేదు,
నీతిని అనుసరించి నువ్వు నడవలేకపోతున్నావు. దాంతోపాటు నీ హృదయం అంతటితో ఎదుటి